ఎవరైనా సీరియల్‌లో గాని, సినిమాల్లో గాని యాక్షన్ చేస్తే అది సక్సెస్ అవుతది. అదే సినిమాల్లో ఓవర్ యాక్షన్ చేస్తే ఏమవుతది? బెడిసి కొడతది. సేమ్ ఇలానే జరిగింది పాస్టర్ అభినవ్ దర్శన్ విషయంలో. అసలు ఈ అభినవ్ దర్శన్ ఎవరు? ఎలాంటి డ్రామా చేసాడు? ఎలా దొరికిపోయాడు? ఇవన్నీ మనం ఒకసారి 180 డిగ్రీస్ యాంగిల్‌లో అయితే విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాము. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు శరత్ 180 డిగ్రీస్. ఇక ఈ అభినవ్ దర్శన్ అనే వ్యక్తి కడప జిల్లాకు చెందినవాడు. అయితే రీసెంట్‌గా 'భరోస్' అనే ఒక పార్టీ కూడా పెట్టాడంట. ఇది ఎప్పుడు పెట్టాడు? ప్రవీణ్ పగడాల వర్ధంతి సందర్భంగా పార్టీ పెట్టి ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే పాదయాత్ర కూడా చేశాడు. ఇక పాదయాత్ర చేసే సమయంలో అయితే రీసెంట్‌గా 2 రోజుల క్రితం ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇక ఈ పాడేరు నియోజకవర్గం సమీపంలో నేను పాదయాత్ర చేస్తున్నాను గనుక నాకైతే ఎన్నో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇక నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక నువ్వెవరు ఇక్కడ రావడానికి? ఇక్కడ సమస్యలు పరిష్కరించడానికి మా ఎమ్మెల్యే లేరా? మా నాయకులు లేరా? అంటూ కాల్స్ వస్తున్నాయి. నన్ను థ్రెటన్ చేస్తున్నారు. ఇక అంటూ రఘురామకృష్ణంరాజు మీద కూడా ఆయన ఆరోపణలు చేసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు ఈ మధ్య కొంచెం హైలైట్ అయ్యాడు కాబట్టి, ఆ విషయంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మరి నిజంగానే ఆయనను చంపడానికి ప్రయత్నిస్తున్నారా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఒకసారి ఈ వీడియో వినండి. పాడేరు నియోజకవర్గాన్ని, ఆ గ్రామ ప్రజలని వదిలేసి వెళ్ళిపో అని కంటిన్యూస్గా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేయిస్తున్నారంటే వాళ్ళని ఎమ్మెల్యే తాలూకు అంటారు. నీకేం పని, మా నియోజకవర్గంలో నీకేం పని అంటారు. నువ్వు ఎవడు రా కడప. అయితే ఈయన ప్రచారం చేసే సమయంలో ఆయన కార్ అయితే చెడిపోవడం జరిగింది. అయితే కార్ రిపేర్ కోసం వెళ్తుండగా కార్‌లో దాదాపు ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు. ఆ సమయంలో ఎవరో వ్యక్తులు ఒక నలుగురు, ఐదుగురు వ్యక్తులు అలా వాళ్ళ కారు పైన కోడిగుడ్లతో దాడి చేశారు. ఇక కార్‌నైతే కారు పైన రాళ్ళేశారు. ఇక కార్‌ని ఆపేసి దాదాపు అందులో నుంచి బయటికి లాగి చంపడానికి ప్రయత్నించారు. బీర్ బాటిల్‌తో పొడిచే ప్రయత్నం చేశారు. ఇక నేను కింద పడిపోయాను. ఇక లేచి మళ్ళీ పారిపోవడం జరిగింది. ఇలాంటి డ్రామాలైతే క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైనా దాడి చేస్తే ఏం చేస్తాం? సపోజ్ మన మీద ఎవరైనా అటాక్ చేస్తే ఏం చేస్తాం? ఎదురు తిరుగుతాం. పోరాడే ప్రయత్నం చేస్తాం. అది చేత కాకపోతే ఏం చేస్తాం? పారిపోయే ప్రయత్నం చేస్తాం. ఇక్కడైతే అలాంటి సిట్యుయేషన్ ఏం కనిపించట్లేదు. వాళ్ళు ఎదురుగా దాడి చేస్తుంటే వీళ్ళు ఇంకా పైగా వీడియో తీస్తున్నారు. క్లియర్‌గా ఏదో మూవీస్‌లో తీస్తున్నట్టుగా అడవిలో ఎళ్తుంటే మూవీలో వీడియో తీస్తుంటే ఎలా ఉంటుంది? సేమ్ అలాంటి సీన్‌లు అయితే కనిపించాయి. ఇప్పుడు ఏ యాంగిల్‌లో తీస్తే బావుంటుంది? ఏ యాంగిల్ తీస్తే కరెక్ట్ కనిపిస్తుంది? ఇలాంటి వీడియోలే తీస్తున్నారు గానీ, ఎవరైనా దాడి చేస్తుంటే పోలీసులకు ఫోన్ చేస్తారు. లేకపోతే హెల్ప్, హెల్ప్ అని అరుస్తారు. కానీ ఇక్కడ వీడియోలో చూడండి ఏం కనిపిస్తుందో మనకి. తీస్తున్న వ్యక్తి అయితే మా అయ్యగారిని చంపేస్తున్నారు, కళ్ళలో కారం జల్లుతున్నారు, పొడి చేస్తున్నారు, తంపేస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఈ సిట్యుయేషన్ జరుగుతున్న సమయంలో అక్కడున్న జనాలైతే అక్కడికొచ్చి చూసారు సిట్యుయేషన్‌ని. నిజంగానే వాళ్ళైతే భయాందోళనకు గురయ్యారు. ఏం తెలియని అమాయకులు ప్రజలు కాబట్టి నిజంగానే పాస్టర్ గారిని ఏదో చేసేస్తున్నారు, నిజంగానే చంపేస్తున్నారు, ఎవరో కుట్ర చేస్తున్నారు అని చెప్పి నిజంగానే భయపడ్డారు. అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్‌కైతే తీసుకెళ్లారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ చికిత్స అయితే జరిపించారు. ఇక ఈ సమయంలోనే పోలీసులైతే ఎంటర్ అయ్యారు. మరి నిజంగానే ఇక్కడ డ్రామా జరిగిందా? నిజంగానే అటాక్ చేశారనేసి పోలీసులైతే సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ సిట్యుయేషన్ బట్టి చూస్తే ఖచ్చితంగా డ్రామా జరిగింది. ఇదైతే కుట్ర అయితే కానే కాదని చెప్పి పోలీసులైతే ప్రాథమిక విచారణ అయితే చేశారు. ఇక పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇక్కడ పాస్టర్ గారు మరో విషయం చెప్పారు. మా అనుచరులని అరెస్ట్ చేశారని. పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేయలేదు. కేవలం అదుపులో తీసుకున్నారు. విచారణ చేపడుతున్నారు. విచారణ సందర్భంగా వాళ్ళకైతే కొన్ని విషయాలు తెలిసాయి. ఇక పాస్టర్ గారే మాకు డబ్బులిచ్చి, ఇక కొంతమందికి అయితే మాట్లాడి, ముందు జాగ్రత్తగా మాట్లాడి మమ్మల్ని అయితే పెట్టుకోవడం జరిగింది. మా పైన అటాక్ చేయండి. మేము అక్కడికొస్తాము. అక్కడ మట్టి దగ్గరికొస్తాము. మట్టి రోడ్‌లోకొస్తాము. మా మీద దాడి చేయండి. కోడిగుడ్లతో దాడి చేయండి. ఇలాంటివన్నీ చెప్పారు. ఇదంతా ముందుగానే ప్రీ ప్లాన్డ్. మరి ఇలాంటి ప్లాన్ ప్రీ ప్లాన్డ్‌గా ఎందుకు చేసుకున్నారు? కావాలని చేశారా? దీనిపైన మరి ఎవరైనా ఉన్నారా? లేకపోతే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఈ పాస్టర్ గారిదేనా? మరి నిజంగా ఏపీలో ఏం జరుగుతుందసలు? శాంతి భద్రతలైతే ఎలా ఉన్నాయి? నిజంగా అయితే ప్రశాంతంగా ఉన్న ఏరియాలో మరి ఇలాంటి పరిస్థితులు రావడం వల్ల నిజంగా జనాలు భయాందోళనకు గురవుతారు. ఏదో జరిగిపోతుంది, ప్రభుత్వం పైన కుట్ర జరుగుతుంది. మరి నిజంగానే కావాలనే ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం అయితే జరుగుతుందని క్లియర్‌గా అనిపిస్తుంది. మరి నిజంగా ఏదైనా కుట్ర ఉందా? లేదా? అనేది ఖచ్చితంగా పోలీసులైతే తేల్చాలి. ప్రస్తుతానికైతే పాస్టర్‌నైతే అరెస్ట్ చేశారు. ఇక నిన్న అరెస్ట్ చేసే ముందు గూడా ఆయన హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చాలా మీడియా ఛానల్స్‌లో గూడా ఆయన పైన దాడి జరిగింది, చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎన్నో వార్తలొచ్చాయి.
ఆయన చిన్న చిన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేనెందుకు నా మీద అటాక్ చేసుకుంటాను. ఇక నా పైన నేనెందుకు దాడి చేయించుకుంటాను. ఇలాంటి మాటలైతే ఆయన మాట్లాడారు. నిజానికైతే ఈ వీడియోలన్నీ చూస్తుంటే కూడా దాదాపు 20, 25 వీడియోలైతే బయటికొచ్చాయి. ఈ వీడియోలన్నీ చూస్తుంటే కూడా ఖచ్చితంగా ఇది క్లియర్‌గా కనిపిస్తుంది. డ్రామా అని చెప్పి. ఎవరైనా ఇది ముందుగా పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయాలి కదా! వాళ్ళు ఏది చేయకుండా కేవలం వీడియో తీసే ప్రయత్నమే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వీడియోలు బయటికెళ్ళాలి. జనాలకైతే జనాల్లో నేను పాపులర్ అవ్వాలి అని చెప్పి మాత్రమే చూసారు గానీ, దాడి చేస్తున్నప్పుడు ఏదో అడ్డుకోవాలనే ప్రయత్నం అయితే ఎక్కడ కనిపించలేదు. ఖచ్చితంగా పోలీసులు మాత్రం వీటిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే శాంతి భద్రతలు మంచిగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో ఏదో మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఏదో చేయాలని చూస్తే మాత్రం ప్రభుత్వం అయితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ పైన అయితే ఎంక్వైరీ జరగాలి. వీళ్ళ ఎనకాల ఎవరున్నా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తే నిజంగానే ఏదో తప్పు జరిగిపోయింది. ప్రభుత్వం మీద బదనాం అయిపోతారు కాబట్టి